దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము కొద్ది సమయము దేవుని మాటలిని ఈ దినమందు ప్రార్థన కోరికను ముగించుకుందాం. కృపగలిగిన దేవుడు మన జీవితాలను వెలుగుమయముగా మార్చి పరలోక రాజ్యం కొరకు మనల్ని నిలబెట్టి తన నిత్య సంకల్పం కొరకు మనం ఎదురు చూసేవారిగా మార్చాలని మన జీవితాలను ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడు. అయితే యేసు ప్రభు వారిని నమ్మిన తర్వాత, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన జీవితాలలో మనము ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తన కానీ, మనము జీవించవలసిన జీవితము చాలా విలువైనదిగా ఉంటుంది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే దేవునిని నమ్మినటువంటి ప్రజలు మన ముందు ఉన్నటువంటి చాలామంది ప్రవక్తలు కానీ, చాలామంది వాళ్ళు చెప్పినటువంటి మాటలను మనం ఒక్కసారి ఆలోచిస్తే నిజముగా దేవుని నమ్మితే ఇలా ఉండాలా, ఇలా ఉంటేనే దేవుడిలో మనం నిజముగా అన్నట్టుగా మనకు కొన్ని విషయాలు ఇక్కడ తెలియచేస్తూ ఉంటుంది. ఎలాగా, ఏ విధముగా అనేది మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఎందుకంటే సత్య మార్గంలో మనల్ని నడిపించటానికి, నిత్య జీవమును మనకు అనుగ్రహించటానికి కృపగలిగిన దేవుడు ఈ లోకములోనికి తన కుమారుడైన యేసు ప్రభు వారిని పంపించేటప్పుడు ఆయన ఎక్కడ, ఏ విషయములో ఎవరికి మీరు తల వంచకుండా నీతి న్యాయముతో యథార్థతతో బ్రతకాలన్నదే దేవుడు ఇచ్చినటువంటి ఒక మాట. కాబట్టి సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకొని కొంత సమయం వాక్య భాగమును ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఎజ్రా గ్రంథము బాగా ఆలోచిద్దాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22, 23 వచనాలను శ్రద్ధగా చదువుకుందాం. మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పు ఉంటిమి గనుక మార్గమందు ఉన్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలములను రౌతులను రాజునొద్ద కావాలనని మనవ చేయుటకు సిగ్గుగా నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవునిని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. మంచిది. ఈ యొక్క వాక్య భాగమును శ్రద్ధగా వింటున్నటువంటి మనము ఆలోచిద్దాం. కృపగలిగిన దేవుడు, కనికరము కలిగినటువంటి ప్రభువు మన బ్రతుకులను వెలుగుమయముగా మార్చాలి. వెలుగు సంబంధమైన బిడ్డలుగా మనం మారాలి. ఎందుకు వెలుగు సంబంధమైన బిడ్డలుగా మనం మారాలి? మనము ఎందుకు మన బ్రతుకులు వెలుగుగా ఉండాలనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన చాలా విలువైనటువంటి సంఘటన, చాలా గొప్పది. ఎలాగంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మందిరమును బాగానండి, దేవుని యొక్క మందిరమును కట్టుటకై, ఆయనను ఆరాధించుటకై, ఆయనను సేవించుటకై
దేవుని ప్రజలు వెళ్ళేటువంటి పరిస్థితిని మనకిక్కడ వివరిస్తూ ఉన్నది. ఇశ్రాయేలీయుల యొక్క గొప్ప సైన్యము, దేవునిని ఆశ్రయించినటువంటి ప్రజలు జరిగించినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎజ్రా గ్రంథము, ఈ ఎజ్రా అనేటువంటి శాస్త్రి ధర్మశాస్త్రమును సున్నితముగా ఎరిగినవాడు. ధర్మశాస్త్రము ఎరిగినవాడు. ధర్మశాస్త్రం ఇతనికి బాగుగా తెలుసు. బాగా ఆలోచిద్దాం. ఈ యొక్క ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి ఎజ్రాను మనం ఒకసారి బాగా గమనించి ఆలోచించినప్పుడు, ఈయన తన జీవితంలో దేవుడు తనని పిలుచుకున్నాడు. పిలుచుకొని తనని ఏర్పరచుకున్న తర్వాత రాజైనటువంటి అహష్యారోషు గాని ఆయన యొక్క పరిస్థితులు పట్టినప్పుడు, అక్కడ మనం చూసినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, బాగా గమనించి ఆలోచించినప్పుడు, రాజైనటువంటి అర్తహషస్త ఏలుబడి కాలములో బబులోను దేశమందు నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి. అంటే ఈ రాజు కాలంలో, అర్తహషస్త అనేటువంటి ఈ రాజు కాలములో ఈయన ఏలుబడిలో జరిగిన సంఘటన. ఇక్కడ ఏం జరిగిందంటే, మీరు మీ దేవుని మందిరమును కట్టుటకును ఆయనను ఆరాధించుటకును మీరందరూ కూడా ఈ ప్రాంతం నుంచి, బబులోను ప్రాంతం నుంచి తిరిగి మరలా అక్కడికి వెళ్ళమని దేవుడు ఆ రాజునకు ఆజ్ఞాపించగా, ఆ రాజు అక్కడ ఏర్పడినటువంటి ఇశ్రాయేలు ప్రజలను పంపిస్తూ వాళ్ళకు పెద్దగా ఎజ్రాను నియమిస్తాడు. ఈ ఎజ్రా వాళ్ళ మధ్యలో ఉండి కొన్ని మాటలు వాళ్ళకు తెలియచేస్తూ ఉంటాడు. ఎలాంటప్పుడు మాటలు తెలియచేస్తాడంటే, వీళ్ళందరూ కూడా దేనికోసం వెళుతున్నారు? దేవుని యొక్క మందిరముని నిర్మాణం కొరకు వెళుతున్నారు. బాగా ఆలోచించండి. నిర్మాణం కొరకు వెళుతున్నటువంటి వీళ్ళ యొక్క ప్రయాణం శుభప్రదంగా సాగాలి. వీళ్ళ ప్రయాణం సంతోషంగా సాగాలి. మార్గ మధ్యంలో వీళ్ళకి ఏ ఇబ్బందులు, ఏ సమస్యలు రాకూడదు. వీళ్ళు వెళుతున్నటువంటి ప్రయాణము చాలా బాగా జరగాలని వీళ్ళు కూడా దేవుని మీద ఆధారపడి వెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళు వెళుతున్నటువంటి ప్రయాణంలో ఎక్కడో ఒక చోటకు పోయినప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయి. కొంతమంది బలహీనులైపోతున్నారు. కొంతమంది వెనుక్కెళ్ళిపోదాం అనుకుంటున్నారు. వెనక మార్గంలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఎప్పుడైతే వీళ్ళు వెనుక్కెళ్ళిపోవాలి, బలహీనులైపోయారో ఆ టైంలో, ఆ సమయంలో ఎజ్రా వాళ్ళ మధ్యలో నిలబడి వాళ్ళందరికీ మరలా వాక్యాన్ని బోధించి వాళ్ళని బలపరిచేవాడు. ఎజ్రా వాళ్ళకు వాక్యమును బోధించి వాళ్ళను బలపరిచేవారు. మరలా ప్రయాణం ముందుకు సాగుతూ ఉండేది. ఇలా సాగుతూ ఉన్నప్పుడు చూడండి, 15వ అధ్యాయం నుంచి చదువుదాం. వీరిని నేను అహావా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చి తిని, అచ్చట మేము 3 దినముల గుడారములో ఉంటిమి. అంతలో నేను జనులను, యాజకులను తనిఖీ చూడగా లేవీయుడు ఒకడును నాకు కనబడలేదు. వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలోనికి వచ్చారు. ఈ ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన గురించి మనం ఆలోచిద్దాం. బాగా ఆలోచించండి. ఇక్కడ జరిగిన సంఘటన గురించి ఆలోచిద్దాం. ఏం జరిగిందంటే, ఇక్కడికి వీళ్ళందరూ రాగానే వీళ్ళకు ఒక పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే ఈ ప్రయాణం ఏ ప్రయాణం అని చెప్పాను మీకు? ఏ ప్రయాణం అన్నాను? దేవుని మందిరాన్ని పునర్నిర్మాణం, అంటే మరలా దాన్ని నిర్మించటానికి దేవుడు పంపిస్తున్నటువంటి సందర్భం ఇది. వీళ్ళందరూ కూడా ఆ యొక్క అర్తహషస్తు అనేటువంటి ఆ రాజు దగ్గర నుంచి సంపద, బంగారము, వజ్ర వైడూర్యాలు, ఆస్తి మొత్తము సమకూర్చుకొని వెళుతూ ఉన్నారు. వీళ్ళకంతా ఏది కొదువు కాకుండా ఏమని ఎవరు చెప్పాడు? రాజు చెప్పాడు. మీరు వెళ్ళి మీ మందిరం, మీ దేవుని మందిరం పనిలో మీ పని మీరు చేయాలన్నట్టుగా పంపిస్తున్నప్పుడు వీళ్ళు వెళుతూ ఉండగానే ఈ యొక్క ప్రాంతము, ఈ యొక్క ఏంటిది, అహావా నది, అంటే అహావా వైపు పారి నది దగ్గరకు రాగానే ఇక్కడ వీళ్ళకు ఎదురుగా ఎవరు ఉన్నారంట? శత్రువులు. ఎవరున్నారమ్మా? శత్రువులు. వీళ్ళకి ఎదురుగా శత్రువులు ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళల్లో చాలా మందికి ఏం ఏర్పడింది? భయం ఏర్పడింది. బాగానండి, చాలా మందికి భయం ఏర్పడింది.
మరికొద్ది మంది బలహీనులైపోయారు. మరికొద్ది మంది వెనకడుగు వేయాలనుకున్నారు. ఇప్పుడు ఈళ్ళందరూ కూడక ఎజ్రా దగ్గరకొచ్చినప్పుడు, ఎజ్రా అక్కడ ఏం మాట్లాడుతున్నారంటే బాగా గమనించి ఆలోచిద్దాము. 21 వచనం చూడండి. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును బాగానండి మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. ఇప్పుడు వీళ్ళ యొక్క ప్రయాణం ఎలా సాగాలంట? శుభప్రదముగా సాగాలి. సుఖ సంతోషంగా ఏ ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగాలి. అయితే ఇప్పుడు ఇక్కడికి రాగానే శత్రువులు ఎదురయ్యారు. శత్రువులు ఎదురైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో చాలా మందికి భయం ఏర్పడింది. భయం. భయం ఏర్పడగానే కొంతమందేమో వెనక వైపు వెళ్ళాలనుకున్నారు. కొంతమందేమో ఎజ్రా దగ్గరికి వచ్చి ఎజ్రాకు కొన్ని సలహాలు ఇస్తున్నారు. ఏమని సలహాలు ఇస్తున్నారంటే, ఇదిగో మనము బయలుదేరి వచ్చేటప్పుడు రాజు మనకు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే మీకు అర్థం కావటానికి బాగా అర్థం చేసుకుందాము. చూడండి 6వ అధ్యాయము 6వ అధ్యాయము చదువుదాం. 8వ వచనం నుంచి జాగ్రత్త చూడండి. మరియు దేవుని మందిరమును కట్టించున్నట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చి మేము నిర్ణయించినది ఏమనగా, రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది యువతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయి పని నిమిత్తము తడువు ఏమాత్రమును చేయక వారి వ్యయమునకు కావలసిన దాన్ని ఇయ్యవలెను. మొత్తము ఇయ్యాలని చెప్పాడు. రాజు చెప్తున్నాడు, వాళ్లకు మందిరము కట్టడానికి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఏ తక్కువ లేకుండా మొత్తం ఏమని చెప్పాడు. ఎక్కడ? నది అవతల. ఎక్కడ? నది అవతల మొత్తం ఏమని చెప్పాడు. ఇప్పుడు తర్వాత 7వ అధ్యాయంలోనికి రండి చూద్దాం. 7వ అధ్యాయంలోనికి నేను 7వ అధ్యాయంలో నేను చెప్తా చూడండి. 7వ అధ్యాయంలో నుంచి 15వ వచనం నుంచి జాగ్రత్త చదువుదాం. 15వ వచనం నుంచి. మరియు యెరూషలేములో నివాసము గల ఇశ్రాయేలీలు దేవుని రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములు తీసుకొని పోవలను. మరియు బబులోను ప్రదేశమందంతటా నీకు దొరుకు వెండి బంగారములంతయును జనులను యాజకులను యెరూషలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకొని పోవలను. ఇప్పుడు 20వ వచనం చదువుతా చూడండి. నీ దేవుని మందిర విషయములో దానమిచ్చుటకై మరి దేనినైనను నీకు కావలసిన ఎడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకు ఇయ్యబడెను. మరియు రాజైన అర్తహషస్త అను నేను నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడునైన ఎజ్రా మిమ్ము ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దాన్ని చేయవలను. ఎజ్రా ఏదడిగినా అదేమని చెప్పాడు. ఇప్పుడు అవకాశం ఉందా లేదా? అతనికి ఏదైనా అడగటానికి అవకాశం ఉందా లేదా? మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా అడగండి, ఇది కాదు అని చెప్పడానికి లేదు. బంగారం అడిగినా ఇస్తాను, ఆస్తి అడిగినా ఇస్తాను, డబ్బులు అడిగినా ఇస్తాను, సంపద అడిగినా ఇస్తాను. కానీ మీరు మాత్రము మందిరం మాత్రం పూర్తి చేయాలి. మీరు ఏది కావాలని ఇస్తానన్నాడు. నది అవతల చూడండి, ఎక్కడ రాజైన దర్యావేషు ఇలాగ సెలవుస్తున్నాడు. ఆయన ఏం చెప్పాడు? నది అవతల ఉన్నప్పుడు మీకు ఏది కావాలన్నా తీసుకోండి, అవసరమైతే మనుషులు కావాలన్నా
తీసుకోండి అన్నారు. ఇప్పుడు ఇంత అవకాశం ఎవరికి ఉందమ్మా? ఇంత అవకాశం ఎవరికి ఇచ్చాడు రాజు? ఎజ్రాకి ఇచ్చాడు, ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు, ఎజ్రా వీళ్ళందరూ కూడా రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నారు, బయటకు వచ్చేస్తున్నారు. కానీ దేవుణ్ణి నమ్మినటువంటి వీళ్ళకు కొంచెం బాగానండి, దేవుని నమ్మిన వాళ్ళకు ఎక్కడో ఒక చోట కొంచెం ఏముంటదమ్మా, రోసం. మిగతా వాళ్ళందరికీ ఉండదు, కానీ దేవుణ్ణి నమ్మిన వాళ్ళకు ఉంటుంది రోసం. ఇది ఏ రోసం అంటే దేవుని విషయమై రోసం. మిగతా విషయాల గురించి మాట్లాడితే ఇక్కడ దేవుని విషయమైన రోసం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు, ఈ ప్రయాణం వెళ్ళిపోతున్నారు. వీళ్ళ దగ్గర ఏముంది? ఆస్తి ఉంది, సంపద ఉంది, వాళ్ళ పిల్లలకును వాళ్ళకును శుభ ప్రయాణం కలగాలి, శుభ ప్రయాణం. కాబట్టి ఇప్పుడు ముందే ఏం చెప్పాడు ఆయన? నీకు ఏది కావాల్సిన నన్ను అడుగు అన్నాడు. ఎవరు అడగమన్నాడు? రాజు అడగమన్నాడు. ఎవరిని అడగమన్నాడు? నన్ను అడుగు అన్నాడు. రాజుని అడగమన్నాడు, నన్ను అడుగు. నా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఖజానాదారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా నువ్వు ఏది అడిగినా నీకు లేదు అని చెప్పరు, నువ్వు అడుగు తీసుకుపోమన్నాడు. ఈయన ఒక మాట ఏమన్నాడంటే, వత్తా రాజా, మేము నమ్మినటువంటి దేవుడు ఆకాశమును భూమిని సమస్తమును నియమించిన వాడు. బాగా అర్థమవుతుందా? ఆకాశమును భూమిని సమస్తమును నిర్మించిన వాడు. ఆయనకు నచ్చినట్టుగా బతుకుతున్నటువంటి వాళ్లకు ఆయన తప్పకుండా మేలు చేస్తాడు. బాగా అర్థం చేసుకోండి. ఆయనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్న వాళ్లకు తప్పకుండా మేలు చేస్తాడు. కాబట్టి నేను ఏమి చెప్తున్నానంటే, మేము ఇప్పుడు వెళుతుంది ఎవరి పనికి? మా దేవుడి పనికి. మా దేవుని పనికి వెళుతున్నప్పుడు ఏదొచ్చినా మా దేవుడే చూసుకుంటాడు అన్నారమ్మ. ఏమన్నాడు? అవసరం వచ్చిన ఆస్తి అయినా, ఆపదైనా, సంపదైనా, కరువైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, ఏ సమస్య వచ్చినా మా దేవుడు చూసుకుంటాడు. మా దేవుడు చూసుకోకపోతే మా దేవుడు దేవుడే కాదన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఆయన చెప్పిందే మన చెడ్డ మాట చెప్పాడా, రాజు మంచి మాట చెప్పాడమ్మా? మంచి మాటే చెప్పాడు. మంచి మాట చెప్పినప్పుడు ఇప్పుడు ఈయన అలా పలకటంలో ఏమన్నా మనకి ఇక్కడ ఏమన్నా పొగరు కానీ అహంకారం కానీ ఏమన్నా కనపడుతుందా? కనపడటం లేదు. మరి ఏం కనపడుతుంది? ఏం కనపడుతుంది చెప్పండి, బాగా ఆలోచిద్దాం. చూడండి, నీకు దేవుడు మనసుకు కలిగింది ఇచ్చావు, ఇంకంతకంటే మాకు అవసరం లేదు, నువ్వు ఇచ్చావు అంతే, వదిలేసి. కానీ మేము వెళుతున్న ప్రయాణం ఎవరిది? మా దేవుడిది. ఆనాడు ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోనికి 40 సంవత్సరములు పగులు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా వాళ్ళు కష్టపడి పని చేయకపోయినా వారిని పోషించినటువంటి మా దేవుడు ఈ మార్గ మధ్యంలో చిన్న సమస్య వస్తే నీ దగ్గరికి వస్తే అసలు మాకు బాగుంటుందా? మేము మరలా నీ దగ్గరికి రాము, మరలా నీ దగ్గర నుంచి సహాయం పొందుకోము. ఎందుకు పొందుకోమంటే మా దేవుడు మరలా మమ్మల్ని నీ దగ్గరికి రప్పించాడంటే మా దేవుడి కంటే నువ్వే ఎక్కువ. అందుకని ఆ మాట అక్కడ పలికి వచ్చేసాడు అంతే. అక్కడ చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారు? మరి మీ దేవుడు ఇంత గొప్పోడైతే బబులోను చెరలోనికి నెబుకద్నెజరుకి మిమ్మల్ని ఎందుకు అప్పగించాడని అడుగుండాలి. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పుంటారు? మా పితరులు చేసిన పొరపాటుల వల్ల, మా పితరులు చేసిన తప్పిదముల వల్ల దేవుడే వాళ్ళని అలా అప్పగించాడని ధర్మశాస్త్రంలో చూపించుంటాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎరిగినవాడు కదా. ఇప్పుడు నోరెత్తలేదు, ఇప్పుడు ప్రయాణం అయిపోతున్నాడు. ఈ ప్రయాణం వెళ్ళిపోతుంటే అహావా నది దగ్గరకు వచ్చారు. ఇక్కడికి రాగానే ఎదురుగా శత్రువులు ఉన్నారమ్మ. ఇక్కడ చూడండి, అక్కడ మనం చూద్దాం. 22 అధ్యాయం 6, 8, 22. 8, 22 అమ్మా. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుడు హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. ఎవరు చెప్పారు? ముందు వచ్చేవాళ్ళు రాక
వచ్చేవాళ్ళు ఊరక రావాలి. ఆడికి వెళ్ళి కోతలు కోసి శపథాలు చేసి రావాల్సిన అవసరం ఏమైనా ఉందా? చెప్పండి. ఈరోజు చెప్పాలి. కోతలు కోసి శపథాలు చేసి రావాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు. మరి ఎందుకు శపథాలు చేసి వచ్చారు వీళ్ళు? ఇప్పుడు చెప్పండి మీరు. శపథాలు చేసి ఎందుకు వచ్చారు? గొప్ప అనిపించుకోవటానికా? దేవుడు చేయగలడనా? అప్పుడప్పుడు మీరు అర్థం కావటానికి చెప్తాను చూడండి. మీకు అర్థం కావటానికి చెప్తుంటాను. ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు. పెళ్లి అనేది ఎవరెవరి మధ్య జరిగేది? భార్య భర్తకు మధ్య జరిగేది. భార్య భర్త గుళ్ళోకెళ్ళి తాళి కట్టుకుంటే పెళ్లి అయిపోయినట్టేగా. మరి ఇంతమందిని పిలిచి విందు పెట్టి 100 మంది మధ్యలో అందరిని పిలిచి పెద్దల సమక్షంలో ఒక స్త్రీని మరొక పురుషుడికి మధ్యలో ఉంచి వివాహం ఎందుకు జరిగిస్తారు అసలు? పసుపు తాడు కడితేనే తాడు కట్టేది. పసుపు తాడు కట్టేసి పసుపు గొమ్ము కట్టేసి పసుపు తాడుకి మెల్లో కట్టిన పెళ్ళి అయినట్టే. మరి ఎంతమంది మధ్యలో ఎందుకు చేస్తారు? ఏందమ్మా? ఒకవేళ మరలా మధ్యలో నాకు ఒకవేళ దరిద్రపు బుద్ధి పుట్టి నేను ఎవరితో ఉన్నా నాకు సిగ్గు వస్తుంది. అంతమంది అంటారే పెళ్లి చేసుకుంటే ఇదేం బుద్ధిరా నీకు అంటారని. ఇక్కడ కూడా వీళ్ళు శపథం చేసేందుకు వచ్చారంటే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, చివరికి మేము చచ్చిపోయినా మా పాదాలు ఎనుకు వేయము, ముందుకే సాగుతామని ఎందుకు చెప్పారంటే మరలా ఎప్పుడైనా కష్టాలు వస్తే ఎనికి పోకూడదని తీర్మానం. అది ఆ రోజు మా రాజుతో మేము చెప్పాం. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? అప్పుడు రాజుతో చెప్పి ఉంటే గనుక మార్గమందున్న శత్రువుల విషయమై, మార్గమందు ఊరు వచ్చారు ఎలకు? మధ్యలో వచ్చారు శత్రువులు. ప్రారంభంలో రాలేదు, ఎండింగ్ లో రాలేదు, మధ్యలో వచ్చారు. మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలములను రౌతులను రాజునొద్ద కావాలనని. ఇప్పుడు అందరు వచ్చారు, ఎజ్రా దగ్గరకు వచ్చారు. చుట్టుపక్కల కొంతమంది, అయ్యా ఈ శత్రు సైన్యం వచ్చింది, వెంటనే రాజుకు ఒక వర్తమానం పంపించి కొంతమంది సైనికులను పంపి వాళ్ళని చంపుకొని మేము ముందుకెళ్తామని అడుగు అని ఎజ్రాని అన్నారు. కొంతమంది ఎజ్రాని అడగమన్నాడు. ఇప్పుడు ఎజ్రాకి ఏమనిపించింది? వీళ్ళు చెప్పిన సలహా మంచిదా చెడ్డదా? మంచిదే చెడ్డదా? ఎందుకంటే వీళ్ళు ఎందుకు చెప్పారంటే ఆల్రెడీ రాజా చెప్పాడు. ఏం చెప్పాడు? నీకు ఆ ప్రదేశంలోనికి వెళ్ళి మందిరం కట్టేంత వరకు ఏ అవసరం వచ్చినా నన్ను అడుగు. అడగమన్నాడుగా. ఇప్పుడు అడగమంటే అడగటానికి ఏమక్క? అడగమంటే అడగటానికి ఏమి? ఇప్పుడు అడగమని చెప్పాడు కదా. ఇప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చే తర్వాత శత్రువులు వచ్చారు. మార్గంలో పోతున్న దారిలో మధ్యలో శత్రువులు వచ్చారు. ఇప్పుడు కొంతమంది ఎజ్రా దగ్గరికి వచ్చాయా, ఇదిగో రాజుకు వర్తమానం పంపేయమంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఒరే మనం వచ్చేటప్పుడు మన దేవుడు గొప్పవాడని చెప్పాంగా, మన దేవుడు ఉన్నవాడని చెప్పాంగా, మన దేవుడు ఏదైనా చేయగలడని చెప్పాంగా, ఇప్పుడు మనుషులు కావాలని రాజు దగ్గర పోవాలంటే మనకు అసలు సిగ్గుండొద్దురా? మనకు తెలివి ఉండొద్దురా? ఎందుకు రాజు దగ్గర పోయి, రాజా మా మీదకి శత్రువులు వచ్చారు, శత్రువులను చంపడానికి కొంతమందిని నీవు సైన్యాన్ని ఏమన్నప్పుడు రాజు ఎటకారంగా ఏమంటాడంటే మీ దేవుడు కాపాడలేదా? అలాగ ఆయన చేత ఎటకారంగా అనిపించుకోవటం కంటే మన దేవుని ప్రార్థన చేయటమే మంచిది. ఆమేన్. అర్థమవుతుందా? వాళ్ళ దగ్గర కాదు బతిమలాడాల్సింది. మళ్ళా రాజు దగ్గర పోయి బతిమలాడి, రాజా ఇలా సైన్యం వచ్చారు ఇలా అని వాళ్ళని కాదు బతిమలాడాల్సింది. ఇప్పుడు అందరము కూడా తీర్మానం తీసుకొని మోకాళ్ళ మీద కూర్చొని ఉపవాసం అని ప్రార్థన చేద్దాం రండి. అందుకేమన్నారు చూడండి, మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను. ఏం తోచిందంట? సిగ్గు. ఎందుకు సిగ్గు? ఈరోజు అప్పుడప్పుడు ఏదన్నా అవసరమో ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే మనుషుల దగ్గర పోయినప్పుడు వాళ్ళు చేస్తారు చేయరనట్ట, చేసే ముందు ఒక ఎటకారం మాట అని చేస్తారు. ఆ మాట అనిపించుకోవడానికి మనకు సిగ్గుండాలి. అది ఇక్కడ ఎజ్రా మాట. మరి అలాగుంటే ఆకలితో చస్తాం కదంటే ఆకలితో చచ్చినా పర్వాలేదు కానీ
ప్రాణం పోయినా వెనుకడుగు వేయకూడదు. అవకాశాలు మనకే వస్తాయి. మీకు తెలుసో తెలియదు ఏమొస్తాయి? అవకాశాలు మనకే వస్తాయి, ఆఫర్లు మనకే వస్తాయి, ఇబ్బందులు మనకే వస్తాయి. ఎవరికి రావమ్మా? సమస్యలు మనకే వస్తాయి. ఆ టైంలో మనం చేయవలసింది ఏం తెలుసా? వాళ్ళకు దగ్గరికెళ్ళి మనం అవసరాన్ని అడగకూడదు. ఈరోజు మనకు అప్పుడప్పుడు చాలాసార్లు మీకు చెప్తుంటాను. ఏదైనా మనం చేస్తున్న ఈ పరిచర్య ఇది. ఈ పరిచర్యలో మనకెన్నెన్నో అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికెళ్ళి అడగాలంటే మనకేమనిపియాలంటే కొంచెం సిగ్గనిపియాలి. మరి అడగకపోతే ఎలాగయ్యంటే పరలోకములో ఉన్న దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేయి. ప్రార్థన చేయటం కష్టమా? అడగటం కష్టమా చెప్పండక్క? నిజంగా చెప్పండి. ప్రార్థన చేయటం కష్టమా? అడగటం కష్టమా? ఆమేన్. ప్రార్థన చేయటం కష్టం కదా! అడగలేరు కదా! అడగటం ఈజీగా పొయ్యేసి ఓకే. ఏందమ్మో ప్రార్థన పోతున్నావు కదా! నీకు కూడా అవసరం వస్తదంటే అనుకుంటాను కానీలే. అవసరము కదా! కానీ ఇక్కడ ఎజ్రా మనకొకటి నేర్పిస్తాను ఏం తెలుసా? ప్రాణం పోయినా వెనుకడుగు వెయ్యొద్దు. ప్రాణం పోయినా. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇదే మాట్లాడతాను 4వ అధ్యాయంలో. ఏమంటున్నాడంటే మునపటి ప్రవర్తన విషయములో మరలా వాటిని చేసేటప్పుడు మనకేముండాలంట? తెలియదా? చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 18వ వచనం 19 చదవండి. 18 నుంచి. ఓకే. 19 చదవండి. వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతకును అత్యాశతో జరిగించుకుని తమ్ము తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. మరలా వెనకటివి చెయ్యాలంటే మనకేముండాలి? ఆమేన్. మనకు కూడా వస్తుంది అప్పుడప్పుడు. మనకు కూడా అవసరం వస్తుంటది. అప్పుడప్పుడు మనకు కూడా ఇబ్బందులు వస్తుంటాయి. కటక్కని వీళ్ళ దగ్గర బాగా నేను ఏమంటారంటే ఎటకారంగా ప్రార్థన చేయకపోనువా అంటే ప్రార్థన చేయకపోనువని మనకు తెలియదా ప్రార్థన చేయటం? అందుకని ఎజ్రా ఏమన్నాడు తెలుసా? ఇక్కడే చచ్చిపోదాం, ఇక్కడైనా చచ్చిపోదాం కానీ మరలా వెనకకి వెళ్ళి రాజును అడగొద్దు. ఎందుకు అడగొద్దంటే ప్రారంభంలోనే రాజుతో చెప్పాం. ఏం చెప్పాము? మా దేవుడు నీ దగ్గర మళ్ళా అడుక్కునేటట్టుగా చెయ్యడు. ఈరోజు అడుగు బయట పెట్టాం. ఆ అడుగు బయట పెట్టిన మేము పని పూర్తయినాకే మరలా నీ దగ్గరకు వస్తాం. మరి ఎందుకయ్యా ఈ రోజులలో మా అవసరాలు తీరట్లేదంటే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు చూడండి. చదవండి అమ్మా. 24 వచనము 23. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి. ఏ సంగతి? ఆమేన్. ఏ సంగతమ్మా? మార్గ మధ్యములో మా మధ్యలో ఉన్నటువంటి శత్రువులను బట్టి దేవా మేము నీ నామములో ఆ రాజు ప్రార్థన అక్కడ రాజు దగ్గర శపథం చేసి వచ్చాము. ఇక్కడ నువ్వు సహాయం చేయకపోతే మా దృష్టిలో దేవుడు అనేవాళ్ళు లేడు అంతే. దేవుడు లేకపోతే మనం నమ్మింది ఏంటైతే ఈ టైంలో మేమేం మా అవసరాల కోసం అడిగినమా? మేమేం మా అక్కర్ల కోసం అడిగినమా? నీ పనిది. ఎవరి పనిది? నీ పని. నీ మందిరం కట్టడానికి వెళ్తున్నాం, మధ్యలో శత్రువులు వచ్చాడు. అది ఎవరి పని? శత్రువుకు అప్పగించిన పని. ఈ టైంలో వాళ్ళను మేము ఏమి చేయలేము, మా వల్ల కాదు. కానీ నువ్వు సహాయం చేస్తే లక్షల కోట్ల మంది అయినా దుమ్మైపోతారు నీ దెబ్బకంతే. ఉపవాసం ఉండి మా దేవునిని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించను. ఆయన మా మనవి ఏం చేసను? అంగీకరించను. అంగీకరించినట్టే శత్రువుల చేతిలో నుంచి తప్పించాడు. అదే రాజు దగ్గర పోయి ఉంటే సైన్యం వస్తుంది. సైన్యం వచ్చినా కూడా గెలుతురా? ఈరోజు అవసరాలు మనకు అందరికి ఉంటాయి. దేవుని పని విషయం అప్పుడప్పుడు మందిర ఆవరణ విషయంలో మందిరమునకు ఇది కావాల్సినది అని కూడా మన సంఘమే తీర్చుకుంటుంది కానీ మనుషుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళాం. చాలా మంది అంటారు మీకు అది చేస్తాము, ఇది చేస్తాము, అది పెట్టిస్తాము, పారిగోడ పెట్టిస్తాము, అవి కట్టి అవసరంలా. మా దేవుని పనిని చేయుటకు మా దేవుడు ఏమన్నా సమర్థత లేనివాడా? మా దేవుడు ఏమన్నా మీ దగ్గరకు వచ్చి ఎల్లమంటే చదువుకునేవాడు అనుకుంటున్నావా? మా దేవుడు ఏదైనా ఆయన పనిని ఆయన చేసుకొనగలడు. ఆమేన్. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఈ పుస్తకం పట్టుకొని ఎలా చుట్టూ తిరగలామను ఏ రోజు తిరగము. ఎందుకంటే ఈ పని దేవుడిది. ఎవరిది? దేవుడిది. ఆయన దేవుడు.
ఆయన చూసుకుంటాడు. మీకెందుకు అవసరం ఏముంది? ఎట్టకారంగా చాలా మంది అంటారు, మరి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే డబ్బులు ఇస్తారంటే, ఆయన తలుచుకుంటే ఏం చేస్తాడంట? ఆమేన్. ఆయన దలుచుకుంటే కాకులు చేతే రొట్టె ముక్కలను పంపించాడు. ఆయన దలుచుకుంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. ఆయన దలుచుకుంటే ఈ ఉన్న వాటిని లేని వాటిగాను, లేని వాటిని ఉన్న వాటిగాను చేయగలడు. ఆయనకు తెలుసది. ఆయనకు అవసరం అదంతే. ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఇశ్రాయేలీయులందరూ ఎనిక్కిపోదాం అనరు. మోసే ఏమన్నాడంటే, ఇంత దూరం వచ్చిన తర్వాత ఎనిక్కిపోవటానికి మనకేముండాలి? ఆమేన్. ఆమేన్. ఎంత బాగా మాట్లాడుతారు. ఎంత దూరం వచ్చాం కదా మనము. ఎంతో దూరం వచ్చాం కదా. ఎక్కడెక్కడ ఏం శబ్దాలు చేసి వచ్చామో రాజులతో, ఫరోతో ఏం చేసి వచ్చాం? ఏయ్, మా దేవుడు ఎలాంటోడు అనుకున్నావో తెలుసా? కానాను దేశంలో మమ్మల్ని అడుగు పెట్టేంత వరకు మాకు ఏ కష్టము నష్టము రానియని దేవుడని శపథం చేసి వచ్చాం. ఈ రోజు మరలా నువ్వేదో బురిడి మాటలు పెట్టి నీ సైన్యాన్ని చూసి భయపడతాం అనుకున్నావా? ముందు ఎర్ర సముద్రం వచ్చిందని, కొంత దూరం పోయిన తర్వాత అన్నం లేదని, కొంత దూరం పోయిన తర్వాత నీళ్లు లేవని మరలా వెనుకడిగేస్తాం అనుకున్నావా? నీళ్లు లేవని, అన్నం లేవని, సముద్రం ఎదురొచ్చిందని వెనుకడుగు వెయ్యాలంటే మనం సత్యంతో దాంతో సమానం. అదే నేను చెప్పాను, క్రైస్తవుడు రోసగాడు. రోసం దేవుని విషయం. దేవుడు ఎలాంటి వాడు? మీ దేవుడు అని యెహోవా రోషము గల దేవుడు. రోషం కలిగి ఉండాలి కొన్ని విషయాలు. నిజంగా అప్పుడప్పుడు చాలా సార్లు ఉంటారు, మీకు అవసరం ఏమంటుంది అంటారు. చాలా మంది అంటారు, ఇప్పుడు మనకున్నాం కదా, మనం పరిచర్య ఉన్నా కదా, మీకేం తక్కువ అంటారు. మనకేమి తక్కువ కాకుండా మన దేవుడు చేస్తాడు. ఏమి తక్కువ కాకుండా చేస్తాడు. ఎంత దూరం వెళ్తుంటాము, ఎక్కడ పరిచర్యలకు వెళ్తుంటాము, ఎక్కడికి పోయినా ఏ మనిషి దగ్గర చెయ్యి జాపిన రోజు లేదు మంది. మరి ఎలాగంటే ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకుంటాడు. ఆ మాత్రం చూసుకోలేకపోతే ఇవన్నీ వదిలిపెట్టి రావటం మనకేం అవసరమా? అప్పుడప్పుడు కష్టాలు బాధలు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి. వస్తున్న ప్రతిసారి కూడా వెనక ఏదో చూడాలనుకుంటాం. ఏం చూస్తాం వెనక? ఏముంది వెనక చూడటానికి? చెప్పాలి, ఏముంది వెనక చూడటానికి? వదిలేసి వచ్చిన. ఏం వదిలేసి వచ్చినాం? బాగా ఆలోచించాలి. వెనక ఏదో చూస్తుంటాం. వెనక ఏదో చూసి ముందు దానికోసం రెడీ అవుతుంటాం. అందుకని అప్పుడప్పుడు ఏం చేస్తుంటా తెలుసా? ఎలీషా తెలుసుగా మీ అందరికి. ఎలీషా ఎవరికైనా తెలుసమ్మా? తెలియదా? తెలుసా? ఎవరైనా ఎలీషా? ఏలియాతో పరిచర్య చేసిన ఏలియా శిష్యుడు, ఒక మాటలో చెప్పాలంటే. ఇప్పుడు ఈ ఎలీషా ఏలియా పిలిచేటప్పుడు ఏం పని చేస్తున్నాడు? వ్యవసాయం. ఎద్దులతో వ్యవసాయం చేస్తున్నాడు. ఏలియా పిలవగానే వెంటనే ఏం చేశాడు తెలుసా? ఎద్దులను తీసుకొని వచ్చి వాటిని వధించి వాటి మీద ఉన్న కాడిమానుతో ఆ యొక్క, అంటే చూడండి ఆ నగల ఏంటో చూడు, దానితో ఆ యొక్క అన్నం వండేసి అందరికి విందు చేసి పెట్టాడు. ఎందుకు? ఇప్పుడు చెప్పాలి ఎందుకు? నా పని చేయనేనా? బాగానండి. ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే వెంటనే ఏం చెప్పుకుంటాడు వీడు? నాకు ఎద్దులున్నాయి, నాకేం తక్కువ. దేవుడి మీద ఆధారపడ్డాడు, ఎద్దుల మీద ఆధారపడతాడు. ఈ రోజు మనకు కూడా సమస్య వస్తే, నాకు పొలం ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు చదువు ఉంది, నాకు ఉద్యోగం ఉంది, ఏటి మీద ఆధారపడుతున్నాం కానీ దేవుడి మీద ఆధారపడలా. అందుకే దేవుడి దగ్గర ప్రార్థన చేయటం జనాలకు తెలియాలా. ఏ ఆధారం లేనివాడు ఏం చేస్తాడమ్మా? దేవుణ్ణి అడుగుతాడు. అంతే కదా. ఆధారం ఉన్నాడు ఏం చేస్తాడు? కష్టం రాగానే వెంటనే వెళ్ళిపోతాడు. నేను ఉద్యోగం చేసుకుంటే నాకు నెలకు 1,00,000 రావనుకుంటాడు. నేను ఉద్యోగం చేసుకుంటే నాకు నెలకు 10,000 రావా? ఒక రోజు పనికి పోతే 1,000 రూపాయలు రావా? నాకేం కష్టం? అంటే నీకు ఆధారం మనసు లోకం ఉంది కాబట్టి వాటిని వదిలేయకుండా నువ్వు బయటకు వచ్చావు. ఇక్కడ ఎజ్రా ఏం చెప్తున్నాడంటే, అవకాశం ఉంది ఎజ్రా కూడా రాజు దగ్గర అడగటానికి, మరలా పోయి అడగాలంటే నాకు సిగ్గుండొద్దా అంటున్నాడు. మరి ప్రార్థన చేస్తే దేవుడు తీరుతాడంటే ఒకసారి అనుభవించి చూడు, తీరుతాడో తెలుస్తుంది. రుచి చూసి ఎరిగితిని యెహోవా ఉత్తముడు అని రుచి చూడాలి. ఎలాగంటే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని ఇచ్చేటప్పుడు చివరి సమయం దాకా ఎదురు చూశాడు. చివరి సమయం అంటారు దాన్ని.
ఆ సమయం దాకా ఎవరి మీద నమ్మకం ఉంచాడు? ఒక్కసారి ఆయన వెనుకడుగేశాడా? ఈరోజు క్రైస్తవులుగా యేసు ప్రభువుని నమ్మిన ప్రజలుగా మనుషులు వెనుకడుగేస్తున్నారా లేదు చెప్పండి? ఈ 2 రోజులు పనికి పోతే వారం తినొచ్చు. ఇంక తర్వాత పొద్దుగూకులు ప్రార్థన. ఈ 2 రోజులు పనికి పోతావు చూడు, ఆదివారాలు, ఆ వారాలే నిన్ను సిగ్గు చేస్తున్నాయి అక్కడ. అవుట్ నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎన్ని జీతం చేయకపోతే. అర్థమైందమ్మా? చనిపోయిన తర్వాత ఏ జీతం చేయకపోతే అప్పుడప్పుడు మీకు చాలాసార్లు చెప్తాను, నేను చెప్తుంటాను. నేను మరలా నాకేదైనా అవకాశం వచ్చి ఏదైనా లోకం మీదకి ఆశ పుట్టిద్దేమని నేను చదివిన ఒక్క సర్టిఫికేట్ కూడా నా దగ్గర లేదు. మొత్తం యాన్యువల్ క్యాన్సర్ చేసి అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, నాకేం సర్టిఫికేట్లు ఉన్నాయి కదా, పోయి ఉద్యోగం చేస్తున్నాను కొట్టేది ఊరని. ఏ నా దగ్గర లేవు, ఒక్కడు కూడా నా దగ్గర లేవు. ఇప్పుడు నా దగ్గర ఉంది నేనే 20 సంవత్సరాలు చదివిన ఒక్క సర్టిఫికేట్ నా దగ్గర ఉన్నది. ఇప్పుడు నాకు నేనే ఉన్నాను. మరి నువ్వు ఎలా ఆధారపడతావంటే, కష్టం వచ్చిందంటే ఏకాంతంగా వెళ్ళి ప్రార్థనలో కూర్చుంటావు, ఆయనే చూసుకుంటాడు. ఒకవేళ చూసుకోకపోతే నన్ను నవ్వులు పాలు చేయాలనుకుంటే ఆయనకు నచ్చితే నేను నవ్వులు పాలు అవుతాను. తప్పేముందమ్మా? ఇప్పుడు నాకు ఏదైనా కష్టం రప్పించి తిండి లేకుండా 4 రోజులు ఆపింది అనుకో, అందరు చూసి నవ్విర్రు అనుకో, నన్ను నవ్వులు పాలు చేసింది నాకు ఎవరికి ఇష్టము? నా దేవునికి ఇష్టమేమో. అది ఆయనే నన్ను నవ్వులు పాలు చేయాలనుకున్నప్పుడు నేను ఎందుకు సిగ్గుపడాలి? నాకు అర్థం కాల. నా దేవుడికి నచ్చిందేమో, అందుకని అనుభవిద్దాం. అందుకేమన్నాడు? కష్టమైన, శ్రమ అయినా, నష్టమైన, ఇరుకులైన, ఇబ్బందులైన, నిందలైన, అవమానాలైనా నా దేవుని కొరకు భరించడానికి నేను రెడీ అన్నాడు. ఎవరమ్మా గుర్తుంది? ఎవరు? ఆమేన్. పౌలు. అపోస్తలుడైన పౌలు గారు. నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు నాకేం పని? ఎందుకయ్యా నీకు ఈ అవమానం వచ్చిందంటే, నా దేవుడు నచ్చిందేమో, ఆయన పంపించాడు. ఎందుకు తెలుసా? అవమానాలు వచ్చినప్పుడు నువ్వు మళ్ళా వెనుకడుగు వేస్తావేమో, అప్పులు బాధలు వచ్చినప్పుడు మరలా వెనుకడుగు వేస్తావేమో, తినటానికి తిండి లేనప్పుడు వెనుకడుగు వేస్తావేమో, చుట్టుపక్కల ప్రజలు ఏమన్నా అంటారని వెనుకడుగు వేస్తావేమో. ఇప్పుడు అయ్యే కదా మనం వెనుకడుగు లేసేది. మనుషులతో ఒక మాట అనిపించుకోకూడదని వెనుకడుగు వేస్తాం ఆదివారం ప్రార్థనకు రాకుండా. అంతే కదా? వాళ్ళు ఏమన్నా అంటారు, దేవుడికి అంటారని నీకు తెలియదా? నువ్వు నిర్ణయం ఫస్ట్లో తీర్మానం తీసుకోలేదా? నువ్వు తీర్మానం ఎందుకు తీసుకోలేదంటే, పేతురు లాంటి స్వభావం కలిగిన వాళ్ళం చాలా మంది. పేతురు పరిశుద్ధాత్మ రాలే అప్పుడు దాకా. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు కాక లేదు. ఆ యొక్క మేడ గదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చి అతను బలపరచడం అంతకు దాకా. యేసు ప్రభు వారు చనిపోగానే వెంటనే తన శిష్యులతో ఏమన్నాడు తెలుసా? మీ దారికి మీరు వెళ్ళండి, నేను దాచిపెట్టుకొని వచ్చిన వల అక్కడే ఉంది, నేను పోయి చేపలు పట్టుకుంటాను. మరలా పోయి వల తీసుకొని ఆ సముద్రం మీదకి వెళ్ళి చేపల కోసం వల విసిరేటప్పుడు ఒక్క మాట గుర్తొచ్చింది ఆ పేతురికి. ఏ మాట? ఆమేన్. ఏ మాటమ్మా? ఇదిగో చేపలు పట్టే నిన్ను మనుషులు పట్టేవానిగా చేస్తాననే మాట గుర్తొచ్చింటే వాళ్ళు తీసుకొని పోయేవాడా? మరి ఏం గుర్తొచ్చిందేడా? ఇంకా ఏం గుర్తొచ్చిందేడా? ఇంకా ఏం గుర్తొచ్చిందేడా? ఆలోచించండి, మీరు ఆలోచించండి. కుటుంబం గుర్తొచ్చింది. ఇంకా ఆల్రెడీ చనిపోయిన మరుసటి రోజే పోవాలి వాళ్ళు తీసుకొని. కొద్ది రోజులు అయిన తర్వాత ఒక 2-3 రోజులు అయింది, ఒక వారం అయింది. ఇంట్లో కొండలో చూస్తే బియ్యం లేవు, ఇటు పక్క చూస్తే కూరగాయలు లేవు. ఆల్రెడీ ఆ ఇంట్లో అమ్మగారులా, అయ్యా సాయంకాలం వండటానికి బియ్యం లేవు, కూరగాయలు లేవు అన్నది. అయితే ఏం చేయమంటావు? కూర్చొని ప్రార్థన చేద్దామా అన్నడా? అయితే అదిగో ఆ మూలం దాచిపెట్టావు చూడు, దుమ్ము దులిపి తీసుకురా, పోయేస్తా ఒక రోజు రౌండ్ అన్న. మూలనేమో దాచిపెట్టి ఉంటాడు పాపం. ఇప్పుడు తీసింది ఇట్ట ఇదిలిచ్చింది, ఇదిలిస్తే దుమ్మంతా పోయింది. ఇప్పుడు అది భుజాన్ని వేసుకొని ఆ వస్త్రాలు విడిచేసి మరలా గోచగుడ్డ కట్టుకొని ఎడికి పోయాడమ్మా? ఆ సముద్రం మీద దోణిలో ఉండి ఏస్తున్నాడు, ఈ వైపు ఏస్తున్నాడు, ఆ వైపు ఏస్తున్నాడు, సముద్రం మొత్తం వేసాడు, ఒక్క శాప బల్లె పాపం. ఎంత తోడేశాడు? రాత్రంతా బాగానండి, రాత్రంతా వల ఇసరటానికి శక్తి ఉంది కానీ మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయటానికి శక్తి లేదు. అర్థమైందా? రాత్రంతా విరచడానికి ఇటు ఎడం చేత కుడి చేత రెక్కలు నొప్పి కాదమ్మా, రెక్కలు నొప్పి. వాళ్ళంటే ఇసిరాలంటే మామూలుగా ఎంత ఇసరాలు, ఇసిరి ఇసిరి అలిసిపోయి ఇంటికేంటి ఎలా పోతున్నాడు? ఏమి లేవు, ఇంటికెళ్ళి చదువుదాము, ఆమె దగ్గరికి వెళ్ళి చెబితే ఏం చేద్దామంటే
ఏమి లేదు, మంచినీళ్ళు తాగి పండుకుందాంలే, ఉపయోగం లేదని చెబుదాము, నా ప్రయత్నం నేను చేశానన్నాడు. మానవ ప్రయత్నం వల్ల ఏమి సాగవు ఇక్కడ. దేవుడే ఆశీర్వదించాలి. రాత్రంతా ఇసిరాడు. అయిపోయింది. ఉదయం అయిపోయింది. నిట్టూర్పుతో బలహీనుడైపోయి ఏమనుకున్నాడంటే, ఛ! ఏందిరా అసలు ఒక్క చేప కూడా పడలేదు. అసలు నేను ఎంత మేటిగాడిని. దేనిలో? మామూలోడు చేపలు పట్టేవాటంలో. అసలు నేను ఎట్టాటండి, నేను వలేత్తే ఏమైంది టన్నులు పట్టేవాడిని. ఒక్క చేపను కూడా పట్టుకోకపోయానంటే కొంపదీసి ఏమన్నావా? అదేంది ఏట ఏమన్నా మర్చిపోయానా? బాగా ఆలోచన. ఏట ఏమన్నా మర్చిపోయానా? లేదు. బలం బాగానుంది, శక్తి బాగుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు వెంటనే గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? ఆ? కుండలో బియ్యం లేవు, అక్కడ ఏమి లేవు. ఇంటికి పోయి భార్యకి ఏం చెప్పాలన్నట్టు ఆలోచించుకుంటూ పోవాలని నిర్ణయించుకోగానే ఈ టైంలో దేవుడు అన్నాడు చూడు, యేసు ప్రభువారు వచ్చి, ఇదిగో ఆడవలై అన్నాడు. ఏమన్నాడు? ఆడవలై అన్నాడు. వలై అన్నప్పుడు ఎలా ఉంది చెప్పండి ఆ పరిస్థితి? ఒరే పని పాట లేనోడా, బాగానండి, ఒరే పని బాట లేనోడా, నువ్వు ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ ఆడేడ తిరుగుతూ నువ్వు వచ్చి నాకు కబుర్లు చెప్తావు అన్నట్టుగా రాత్రి అంతా వేసేమో ఎక్కడ కూడా పడలేదు. ఏంది అసలు నీ గోలేంది మాకు అంటే చిరాకు. ఈ చిరాకు పడుతున్నాడు. ఎవరి మీద చిరాకు చూపించాలి? ఊరి మీద చూపించాలి. ఊరి మీద చూపించడానికి లేదుగా. ఎవరి మీద చూపి తీవ్రొప్పుకోరని తన మీద తన చిరాకు. ఏంద్రి గోళ, ఇదేంద్ర అన్నాడు. ఆయన ఇసుగించుకుంటూ అడుగుతున్నాడు, ఈ ఒక్కసారి అన్నాడు. అయినను నీ మాట చొప్పిన అతనని అన్నయ్య వచ్చాడు. వాళ్ళ నిండా పడ్డాయి. మామూలు కాదు, వాళ్ళ నిండా పిగిలిపోతుంది. ఇప్పుడు అనిపించింది, రాత్రి అంతా ఎత్తి ఒక్క చేప పడలేదు. ఇప్పుడు ఏడైతే నిన్న అంటే నాకు తెలియకుండా ఎక్కడే దాక్కున్నాయా అని అనుకున్నాడు. లాగుతూ గాని అక్కడ ఒక్క మాట ఆలోచించి వెంటనే ఆయన ప్రభు అని గుర్తెరిగి వెంటనే నేలలో దూకాడంట. దేనికి? ఏందమ్మా? ఆమేన్. తాను దిగంబరినని అంటే నా ఒంటి మీద గుడ్డ లేదు, మళ్ళా గోసుగుడ్డ వచ్చింది. ఈ గోసుగుడ్డ కట్టుకున్నందుకు నా దేవుడి దగ్గర నాకు సిగ్గుండాలని నీళ్ళలో దూకేశాడు. అంటే ఇప్పుడు దాకా నీళ్ళలో ఎందుకు దూకలేదు? ఇప్పుడు దాకా ఉంది కూడా గోసుగుడ్డగా. బాగా ఆలోచించండి అమ్మాయి. ఈయన కూడా యేసుప్రభువారు కూడా పురుషుడేగా, మేము స్త్రీలు కాదు. అంతకుముందు అందరూ ఉన్నారు కదా, మరి ఇప్పుడు దాకా ఎందుకు దూకలేదు, ఇప్పుడు ఎందుకు దూకాడు? బాగా గుర్తుపెట్టుకోవాలి, మీకు బైబిల్ గుర్తుండాలి. ఏం గుర్తొచ్చింది? ప్రారంభం గుర్తొచ్చింది. ఏది? ఆదాము అవ్వల కనులు తెరవబడ్డాయి కదండి. ఆడ సిగ్గు తెలిసింది. ఇక్కడ మళ్ళా మంచి చెడులు తెలిసినప్పుడు సిగ్గు వచ్చేసింది. బాగా గుర్తుంది. నేను గోసెగొడ్డు మీద ఉన్నా నేను ఎలాగ తెలిసింది? ఇంతకుముందు తెలియదా? రాత్రి అంతా వేసిండుగా, అప్పుడు తెలియదా? అంటే దేవుడు తన మనోనేత్రాలను ఎలిగించాడు. అయ్యా నువ్వు ఉన్నావయ్యా, నువ్వు లేవని నా బల మీద నేను ఆధారపడ్డాను. ఇవాళ వద్దనుకున్నా. అర్థమైందే? దేవుడి మీద ఆధారపడితే మళ్ళా చచ్చిపోయినా ఏ దాని మీద ఆధారపడదు. ఎట కుదిరిద్ది? చచ్చిపోతాము, రెడీ అయిపోతాం. ఆధారపడిన దేవుడి మీద. అందుకని ఎజ్రా అంటున్నాడు, ఇదిగో మేము నది అవతల మా రాజుకు మా దేవుడి గురించి ప్రతిష్ఠ చేశాం. రాజా, మా దేవుడు మాకు మేలు చేసేవాడు. మేము ఎవరికి ఎక్కడ తల వంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పోయి అడగాలంటే సిగ్గుగా లేదు. మేము మాకు 500 ఇలేడా మీ దేవుడు అని అంటుంటారు అప్పుడెప్పుడు కొంతమంది. అడగొద్దు. మరి అడగకుండా ఎలా తీరుద్దంటే దేవుని ప్రార్థన చేయి, శక్తినిస్తాడు. ఆ ఒక్క పూట అన్నం తినకుండా కొంపలే మునిగిపోవు. అప్పుడప్పుడు మీరు పనికి పోయినప్పుడు 2 రోజులు తింటారు అన్నం. తింటారు కదా అక్క? గ్యాస్ ట్రబుల్ అని తెలుసు, మధ్యాహ్నం మాత్ర వేసుకోవాలని తెలుసు, ఆ మాత్ర వేసుకోకపోతే కళ్ళు తిరుగుతాయని తెలుసు, తర్వాత తినొచ్చులే అని మాత్ర పోద్ది, తెచ్చుకోదు. ఆ క్యారేజ్లో ఉన్న అన్నం కూడా ఉక్కిపోద్ది ఆడిని. ఏంది మాత్ర వేసుకోలేదని కానీ ఆడేసుకుంది ఏమిలే, రేపు పొద్దున వేసుకుంటాడు. బాగా ఆలోచించండి, బాగా గమనించండి. ఇక్కడ ఈ ఎజ్రాకు ఈ మాట గుర్తొచ్చింది. అహావా నది అవతలున్నప్పుడు రాజుతో మేము చేసిన మనవి మాకు గుర్తుంది. ఈరోజు క్రైస్తవులమైన మనకు కూడా దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు, బాప్తిసం తీసుకునేటప్పుడు దేవుడి దగ్గర చెప్పిన మాట మనకు గుర్తుండాలి. మా దేవుడు చూసుకుంటాడు అనేది. మరి నవ్వులు పాలు చేస్తాడంటే ఆ నవ్వులు పాలు చేయటం ఎవరికి ఇష్టం?
ఇప్పుడు సొంత ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు చాలా మంది. సొంత ప్రయత్నాలు చేసి ఏం చేస్తారు? సొంత ప్రయత్నాలు చేసి ఏం చేస్తారు చెప్పండి? బాగున్నారు. సొంత ప్రయత్నాలు చేసి ఏం చేస్తారు? మీకు తెలుసా? సొంత ప్రయత్నాలు ఏం చేస్తారంటే పనులు చేస్తారు. పని చేయొద్దంటే నేను పని చేయొద్దని ఎప్పుడని చెప్పాను మీకు? ఇప్పటికి కాదు. ప్రారంభం నుంచి ఈరోజు చెప్పలా. మీరు పని చేసుకోవాలి. పనులు చేస్తారు. ఎప్పుడు ఎలా చేస్తారు పనులు? పనులు ఎలా చేస్తారు? చెప్పండి పనులు ఎలా చేస్తారు? దేవుని పనిని వదిలేసి పనులు చేస్తారు. అర్థమైందా? దేవుని పనిని వదిలేసి పనులు చేస్తారు. దేవుని పనిని వదిలేసి పనులు చేస్తుంటారు. ఈడ ప్రార్థన జరుగుతుంటే నువ్వు యాడనో ఉంటావు. అప్పుడు నీకు గుర్తు రావాలి ఈ మాట. అప్పుడు గుర్తు రావాలి నీకు ఈ మాట. ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే నేను ఇక్కడ ఎందుకు తిరుగుతున్నానా అని. అక్కడ తిరుగుతున్నావంటే పేతురు తెలియకనే తెలుసో గోసె కూడా కట్టుకున్నాడు. మనము తెలిసే మన సిగ్గు మనం పోగొట్టుకుంటున్నాం అక్కడ. మరి ఎలా నిలబడాలంటే యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. చూడండి కీర్తన గ్రంథం 20 అధ్యాయము 7వ వచనం. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే ఎవరు? మనము. ఇక్కడున్న మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదు. మా దేవుడు ఉన్నాడు, మాకేది తక్కువ కాదని చెప్తారు. అప్పుడప్పుడు అంటారు ఏమి చేయలేదు, మరి మీరు ఎలా చూసుకుంటారు? ఇక్కడిక్కడ అన్ని దిక్కులు తిరుగుతున్నారు, మీకు ఏమన్నా చూస్తానంటే ఏం నీళ్ళు ఇస్తాను రా. అయితే వాళ్ళు రావచ్చు, అమెరికా వాళ్ళు కూడా ఇస్తారుగా. ఇప్పుడు నేను అదే చదువుతున్నాను, అమెరికా నుంచి డాలర్లు వస్తున్నాయి అంటారు కదా, వాళ్ళు కూడా వస్తాయి, వాళ్ళకు కూడా డాలర్లు వస్తాయిగా. ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకోవచ్చు వచ్చాయి అంటే వీళ్ళకి అర్థం కాల. వాళ్ళు నువ్వు సుఖంగా ఉంటే మనం ఎంత కష్టపడుతున్నా మనకేందిరా ఏమీ లేదు, వీళ్ళు ఏమీ కష్టపడకుండా రోజు ప్రార్థన పోతున్నాయి, వీళ్ళకేంద్ర అన్ని గడుగుతున్నాయంటే దేవుడు చూసుకుంటాడని వాళ్ళకి తెలియదు. అర్థమైందా? దేవుడు చూసుకుంటాడని తెలియదు. రథములను బట్టి, ఏటిని బట్టి అంట? రథములను బట్టి, గుర్రములను బట్టి, మా బంగారమును బట్టి, మా ఆస్తిని బట్టి, మా పొలమును బట్టి, మా ఇంటిని బట్టి, నాకున్న సంపదను బట్టి నేను అతిశయపడను అన్నాడు ఇక్కడ. ఈరోజు క్రైస్తవులు అప్పుడప్పుడు అతిశయపడుతుంటారు. నాకేమి, ఏమి నీకు? గట్టిగా దేవుడు గాలి వస్తే చచ్చిపోతాం. నీకేమి ఇంకా నీకు ఆస్తి ఉంటేమి, ఐశ్వర్యం ఉంటేమి, బంగారం ఉంటేమి, నా పొలం ఉంటేమి, ఇల్లు ఉంటేమి, వాకిళ్ళు ఉంటేమి, మిద్దెలు ఉంటేమి, మేళ్ళు ఉంటేమి, హెలికాప్టర్లు ఉంటేమి, ఏరోప్లేన్లు ఉంటేమి, దేవుడు బతకమంటే బతుకుతావు, చచ్చిపోమంటే చచ్చిపోతావు. మరి అతిశయం దేన్ని బట్టి పడతావు? దేన్ని బట్టి పడతాను చెప్పండి? దేవుని బట్టి. దేవుని బట్టి అదే చెప్పాలి. ఎలాగంటే దేవుడి తర్వాతే నాకెవరైనా. ఇప్పుడే నీకు అందరూ శత్రువులు రెడీ అయిపోతారు. ఇప్పుడు ఈ మాట తీసుకెళ్ళి రాజుకు చెప్పారనుకోండి, రాజుకి ఏమనిపోతుంది చెప్పండి? నేను అడగమన్నానుగా, నువ్వు అడగలేదేంది అన్న కోపం వస్తుందా రాదా? కానీ రాజుకు చెప్పిన రాజు దగ్గర ఏమంటాడు తెలుసా? ముందే చెప్పాము కదా మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు ఉన్నాడని చెప్పాంగా ముందే. మరి మీ దేవుడు చూసుకునేటప్పుడు ఎందుకు ఈ నిందల అవమానాలంటే అది నేను పడటం నా దేవుడికి నచ్చింది అంతే. ఎవరైనా నిన్ను ఏదైనా అన్నప్పుడు ఇలా నా దేవుడికి నచ్చింది అందుకని. చూడండి ఇంకొక మాట, అదే కీర్తన గ్రంథము 33 అధ్యాయము 17వ వచనం. 17 నుంచి జాగ్రత్త చదువుదాం. రక్షించుటకును గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆమేన్. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. ఏమంటున్నాడు ఇక్కడ? రక్షించుడు కంట ప్రాణమును మరణము నుండి తప్పించుడికి కానీ రక్షించుడికి కానీ గుర్ర బలం సరిపోదు. డబ్బు ఏమన్నా మా ప్రాణాన్ని రక్షిస్తుందక్క? లేకుండా ఏమన్నా ఉంది? ఆ జనాలకు చచ్చిపోతున్నారు ఈరోజు పాపం. లేకుండా ఎవరన్నా ఉండరు అక్క? చెప్పండి, ఎవరన్నా ఉండరు లేకుండా?
డబ్బున్నోళ్ళే పాపం మరి ఎందుకు చచ్చిపోతున్నారు అంటారు? మరణం తప్పించుకున్నట్టు ఎవరి వశము? దేవుడు తలుచుకుంటే చెప్పగలడు. దేవుడు తలుచుకుంటే తప్పించగలడు. ఏ బంగారం, ఏ ఆస్తి, ఏ సంపద ఉందని మనకు చెప్పండి. అది దేవుడు తెలుసుకోవాలి. అందుకన్నాడు, మేము మరలా మీ దగ్గర వచ్చి అడగాలంటే మాకు కొంచెం సిగ్గు అనిపిస్తుంది, అందుకే నేను వెళ్ళనన్నాడు. మనకు అవసరమైనప్పుడు అప్పుడప్పుడు నేను మనుషుల సహాయం వద్దనుకుంటాం, దేవుని నమ్మిన వాళ్ళని వాళ్ళ సహాయం కాదనుకుంటాం, ప్రార్థన చేయమని అడుగుతాం అంత అందరినీ. దేవుడే చూసుకుంటాడు. ఎలా చూసుకుంటాడు అంటే ఆ మాత్రం చూసుకోలేకపోతే ఆయన దేవుడని మనం మనుషులు ఎందుకు అనాలి? బాగా ఆలోచించండి. ఆయన దేవుడని అంటాం అసలు అవసరమా? చూసుకోవాలి ఆయన. ఆయన చూసుకుంటేనే ఆయన దేవుడు అవుతాడు, లేకపోతే ఆయన దేవుడు. అందుకేమంటాడు చూడండి, 118:6 నుంచి చదవండి కీర్తన గ్రంథం. ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఈడ. 118 అధ్యాయం 6వ వచనం నుంచి. 118:6 నుంచి. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి ఉన్నాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూసెదను. ఏమంటున్నాడు? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నలుదిశల వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కందిరీగల వలె నా మీద మురిసి ఉన్నారు, ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. ఎంత బాగా మాట్లాడుతున్నా చూడండి. ఎవరిని ఆశ్రయించాలి? నరులు ఏమన్నా మనకేమైనా చేయగలరు? సహాయం చేస్తే జీవితాంతం చెప్పుకుంటారు వీళ్ళు. మళ్ళా నేను ఆ రోజు నీకు సహాయం చేశాను కదా, ఆ రోజు నీకు అన్నాను కదా, అవసరం వచ్చినప్పుడు నీకు ఇచ్చాను కదా, ఈ రోజు అవసరమైతే నాకు అసలు పలకవా? ఇది నరుల స్వభావం. దేవుడి మాట్లాడుతుంటది. నరులు నాకేమి చేయగలరు? ఎవరంటున్నారు ఇక్కడ? దావీదు అంటున్నాడు. ఏమంటాడు? నరులు నాకేమి చేయగలరు? మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు కదా. యెహోవా నా పక్షమునున్నాడు, నేను ఎవరికి భయపడాలి? అప్పుడప్పుడు చాలా మంది అంటారు, మనం అన్ని విషయాల్లో వీళ్ళకేమి చేయకుండా చేద్దాం, వాళ్ళు ఎట బతుకుతారు చూద్దాం. బతకరా? మీకు అందరికి అర్థమవటానికి కావటానికి, సిరియనుల దండు సొమ్రోను చుట్టూ ఏం చేసింది? చుట్టుముట్టింది. ఇప్పుడు లోపలికి ఏమి రాలా? కనీసము బయట నుంచి ఒక్క బియ్యపు గింజ కూడా లోపలికి రావటం. ఇక్కడ వీళ్ళు ఉన్నారు, 4 రోజులు తిన్నారు, తిన్నాయి అయిపోయి. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు చెప్పండి? తినటానికి ఆడ తెచ్చుకోవాలి? బయటికి వెళ్తే శత్రువులు ఉన్నారుగా, బయట నుంచి ఏమి రానియరు. నీ చుట్టూ సైన్యం ఉంది, శత్రు సైన్యం ఉంది, అక్కడే పోవటానికి లేదు. ఇప్పుడు ఏం చేసిర్రంటే లోపల కరువు ఎక్కువైపోయింది. ఇప్పుడు దేవునిని ఏరుకొనగా దేవుడు వారికి సహాయం చేశాను. ఆమేన్. అక్కడ రాత్రి వడగండ్లు ఉరుములు మెరుపుల్లా కురిపేగా వాళ్ళందరూ ఇదేదో శత్రువులు అనుకొని భయపడి అందరూ పోయారు. ఇప్పుడు వీళ్ళు పోయి వాళ్ళ దగ్గర ఉన్నది వీళ్ళు తెచ్చుకొని తింటున్నారు. వాళ్ళు సంపాదించుకొని వీళ్ళు తెచ్చుకొని తింటున్నారు. నువ్వు అనుకుంటున్నావేమో నీ శత్రువు నిన్ను చూసి నవ్వాడని నువ్వు బాధపడాల్సిన పనిలే. నువ్వు నమ్మిన దేవుడు అవసరమైతే నీ శత్రువులది నీకు తెచ్చేయగలడు. ఎట్ట కుదురుద్దంటే అది దేవుడు తెలుసుకుంటాడు. అందుకని క్రైస్తవ చాలాసార్లు నేను ఈ వాక్యం నేను ఎన్నోసార్లు చదువుకుంటాను. నాకు ఏదైనా సమస్య వచ్చి ఇబ్బంది వచ్చినప్పుడల్లా ఈ వాక్యం చదువుకున్నప్పుడు మనుషులు నాకేం చేయగలరు, దేవుడు ఉంటాను అంటారు. మరి అప్పుడప్పుడు చాలా మంది అంటారు, ఎప్పుడు ఉన్న కూడా మనం అడగం కదా, అడగపోక మీకేమి అన్నీ బాగున్నాయి అంటే అడిగితే మనకేం జరగనట్టు వాళ్ళని అడగాల.
నీకు అర్థమవుతుంది కాలేదు. ఏదైనా ఒక 5,000, 10,000 అని వాళ్ళని అడగము చూడు. అప్పుడు అనుకుంటారు వీళ్ళకి అన్నీ సక్రంగా జరుగుతున్నాయి. వాళ్ళని అడిగే బదులు మనం ఈడికి రావటం అవసరమా? దేవుడి దగ్గరికి రావటం. నేను నమ్ముకోవడం అవసరమా? ఈళ్ళని అడగడం కంటే శుభ్రంగా పోయి ఉద్యోగం చేసుకుంటే రాదు? ఏ? ఈ ఆటో నడుపుకోవటమో, పొలం పండించుకోవడం ఏది చేస్తారు చూడు. ఈట కంటే కూడా దేవుడిని నమ్ముకుంటే పోదు. ఆటో ఉద్యోగం చేసుకుంటే పోదు. కానీ అదే చెప్తుంటాను. దేవుని నమ్మితే ప్రాణం పోయినా కూడా వెనకడుగేయకూడదు. మరి ఎలాగ దేవుడు చూసుకుంటాడంటే, ఏ టైంలో ఏది కావాలో అప్పుడు ఇస్తాడు. ఎప్పుడంటే అప్పుడు ఇస్తే దానికి విలువ ఉంటదా? నీకు ఆకలైనప్పుడు బాగా నడి. ఆకలైనప్పుడు బాగా కడుపులో మంట మండుద్ది చూడు. అప్పుడు అన్నం తెచ్చి పెడితే దేవుడిలాగా వచ్చావంటాడు. నీ ఇంట్లో చికెన్ బిర్యానీ అనుకున్నావు. అన్నం తెచ్చి పెడితే తెచ్చినలే పాసుకుని పోవా. నీకు అవసరం లేనప్పుడు దేవుడు సహాయం చేస్తే నీకు అసలు గుర్తే ఉండదు. అవసరమైనప్పుడు చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకో. ఇప్పుడు అబ్రహాం గురించి మీ అందరికీ తెలుసుగా. 99వ సంవత్సరంలో కుమారునిచ్చిండు కాబట్టి ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. అందరిలాగా ఇచ్చేటోడు అని చెప్పుకుంటారా? అవసరం వచ్చింది కాబట్టి ఆ టైంలో ఇచ్చాడు. అప్పుడు విలువ తెలిసింది. మనకు కూడక దేవుడు ఆయన గురించి తెలిసేటట్టు మనకిస్తాడు ఏది ఇచ్చినా. రేపొద్దు నీకు అవసరం లేదు, ఇప్పుడు అవసరం మనకి, అప్పుడే నీకు అందజేస్తాడు ఏది. నిజంగా వస్తాయంటే నువ్వు నమ్మిన దేవుడిని మామూలుడు అనుకున్నావా? పుట్టేటోడా? అసలు ఆలోచించండి. యెజ్రెలు అన్నాడు, మరలా నేను వెళ్ళి వాళ్ళను సహాయం అడగాలంటే నాకేమి తోచుచున్నది? మరి ఎవరిని అడుగుదామంటే అందరము ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఆ నది దగ్గరే రెడీ అయిపోయారమ్మ ఉపవాసం ప్రార్థన చేయాలి. అప్పుడప్పుడు చాలా సార్లు మనందరం మనం ప్రార్థన చేస్తాం. అప్పుడప్పుడు అనుకుంటాం, ఏందబ్బా ఇలాగ పరిచర్యలకి ఇలా పోలేకపోతాను, బాధపడతాను అనుకుంటా. వెంటనే నేనేం తీర్మానం తీసుకుంటాను? ఉపవాస ప్రార్థన పెడదాం. దేవుణ్ణి అడుగుదాం. ఆయన సిద్ధమైతే పంపితే, లేకపోతే లేదు. ఆయన ఇష్టం కాకపోతే మనం వెళ్ళినా కూడా అది జరగదు. అర్థమైందా? సరే మనం వెళ్ళాం మేడ దాకా దోనకొండ దాకా వెళ్ళాం. వర్షం పడి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. మన ప్రయత్నం అది. కానీ దేవుడి ఇష్టం కాదు అది. మన సొంత ప్రయత్నాలు చేయాలనుకున్నాం. అప్పుడప్పుడు అంటారు చూడండి, దేవుడు వద్దనకుండా పోయినప్పుడు అది విరుద్ధంగా ఉంటది కానీ ఆశీర్వాదకరంగా ఉండదు. దేవుడి చిత్తం అది అంతే. టైం వచ్చినప్పుడు దేవుడు కావాలన్నప్పుడు పోదాం అంతే. ఆయన పంపిస్తాడు. అందుకనే ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తుంటాం. ఉపవాస ప్రార్థన ఎందుకు పెడతారంటే, మనము మళ్ళా వెనక్కపోయి అడగాల్సి వస్తది కదా! అలా అడగకుండా ఆయన మనకు సహాయం చేయటానికి యెజ్రా నేర్పిస్తున్నాడు ఈయన మనకు. ఆ రోజు వాళ్ళు నేర్చాడు. ఈరోజు మనం ఎందుకు సాధించలేకపోతున్నాం చెప్పండి? మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయం తెలుసా? తెలుసా ఉపవాసం ఉండి ప్రార్థన చేయం. ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థన చేయం? ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏముంది? ఉపవాసం ఎందుకున్నారు చెప్పండి వాళ్ళు? ఉపవాసం ఎందుకున్నారంటే అవసరం అలాంటిది. మీ ఇంట్లో బాగానండి ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, లేకపోతే రేపు పొద్దున్నే ఒక ₹1,00,000 కట్టాలి వాడికి. రేపు పొద్దున్న వస్తానంటాడు. లేకపోతే నీ ఇంటిని దావా చేస్తానంటాడు. ఆ రోజు నైట్ చికెన్ బిర్యానీ వండుకొని తినబుద్ధి అవుద్దా? తింటరక్క? దిగులుతో ఉంటే ఇంటి మొత్తం ఏందంటే రేపు పొద్దున్న లచ్చ కట్టాలి, ఏం చేయాలి? ఆళ్ళని ఈళ్ళని అడుగుతుంటాం, వాళ్ళని అడుగుతుంటా కదా! అట్టనే అవకాశం వచ్చింది ఈడ అవసరము. అవసరం అప్పుడు ఆకలి కాదు. నీకు ఆకలి అవుతుందంటే నీకు అవసరం లేదా? నీకేం అవసరం లేదు కాబట్టి శుభ్రంగా కడుపు నిండా తింటున్నావు, వస్తున్నావు, కూర్చుంటున్నావు, పోతున్నావు. నీకు అవసరం వచ్చినప్పుడు ఆకలేదు. మరి తినకుండా తినొద్దని నేను చెప్పలేదు, తినమని చెప్పలేదు. అది నీ ఇష్టం. ఉపవాసం అంటే దేవునికి దగ్గర అవ్వటము అంతే. ఉపవాసం అంటే దేవుడికి దగ్గర అవ్వటం అంతే. దేవునితో ఉండటం ఉపవాసం అంటే ఇంకేం కాదు. చాలా మంది అన్నం తినకుండా పోయి పనులు చేసుకొని ఈరోజు ఉపవాసం అంటారు. అది ఒట్టి మాటలే. అవి ఒట్టిదే. ఉపవాసం అంటే దేవునితో దగ్గర ఉండటం. యెషయా గ్రంథం 58 అధ్యాయం చెప్పినట్టుగా ఈ రోజు నువ్వు ఉపవాసం ఉంటావు కదా! ఉపవాసం ఉన్న రోజు నీకు ఎంత ఖర్చు అవుద్ది కదా! ఈ ఖర్చు తీసి వేరే వాళ్ళకి పెట్టటమే ఉపవాసం. ఈ ఖర్చు తీసి దేవుడి పనికి చేయటమే ఉపవాసం. అది. అంతేగాని ఉపవాసం అంటే ఏమనుకుంటారు చాలా మంది, ఈరోజు అన్నం తినకుండా వచ్చి ప్రార్థనలో కూర్చొని కొద్దిగుండి పోదామంటే ఇది ఉపవాసం కాదు నా దృష్టిలో. బైబిల్ కూడా చెప్పలా. ఈరోజు ఉపవాసం ఉందనుకోండి, ఈరోజు నీ ఖర్చుగా నువ్వు తినే అన్నం ఎంత అవుద్ది? ₹10 అన్నం తింటావో, ₹20 తింటావో, ₹50 తింటావో, ₹100 అన్నం తింటావో, ఇది పక్కన పెట్టేసి దీనిని ఎవరైనా పేదలకన్నా పెట్టమని లేదా దేవుని వాక్యం అందించడానికి అప్పగించమని చెప్పాలి. అది ఉపవాసం అనేది. ఈరోజు దీన్ని అర్థం కాక జనాలు ఏమనుకో ఉపవాసం అంటే ఒక్క పొద్దు తెచ్చుకొని ఆడ పెట్టుకున్నారు ఉపవాసం. అది ఒక్క పొద్దు. ఒక్క పొద్దు అంటే ఏం తెలుసా? ఒక పూట అన్నం తినకుండా ఉండటం. ఈరోజు ఒక్క పొద్దున్నానంటారు. ఇప్పుడు అది ఫ్యాషన్‌గా ఉపవాసం అంటున్నారు. ఇంతకుముందు అందరూ ఒక్క పొద్దు అనేవాళ్ళు కదమ్మా!
ఈరోజు అన్నం తినకుండా ఉన్నానని, కానీ ఉపవాసం అంటే దేవునికి దగ్గర అవ్వటం అని అర్థం. కాబట్టి వీళ్ళందరూ చెప్పారు సమస్య మంది పెద్దది, మన సమస్య తీరాలంటే దేవుడి దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దారమని. వాళ్ళందరూ అహావా నది దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు వారి మనవి అంగీకరించెను. ఎంత బాగా రాయబడిందో చూడండి. కాబట్టి ఈరోజు మనము కూడా మన జీవితాలలో, మీకు ఎన్నిరికి సమస్యలు లేని వాళ్ళు ఉన్నారా? ఇది ప్రయాణం. ఏ ప్రయాణం అని చెప్పాను మీకు? ఏం ప్రయాణం అని చెప్పాను మీ అందరికీ? పరలోకంలోకి ప్రయాణం. ఇంకా ఒకప్పుడు ఒక వాక్యం చెప్పాను. వీళ్ళందరూ ఏం కట్టడానికి వెళ్తున్నారు? వాళ్ళు శరీర సంబంధమైన రాతితో ఉన్నటువంటి మందిరం కట్టడానికి వాళ్ళు వెళ్తున్నారు. మరి మనము ఆత్మ సంబంధమైన మందిరం కట్టడానికి సజీవమైన రాళ్లను సంపాదించుకోవడానికి వెళ్తున్నాం. వాళ్లకు ఉన్నదంతా వాళ్ళు హెచ్చించి ఆ బంగారము ఉపకరణములు ఎండి అవన్నీ సంపాదించి ఆ మందిరాన్ని కట్టారు. మనకున్నదంతా మనం హెచ్చించి ఆత్మలను సంపాదించి మందిరం కట్టారు. ఈ పనిది. ఇప్పుడు ఈ పనికి వెళ్తున్నప్పుడు వాళ్ళకే శత్రువులు వచ్చారు, మనకు రారు. మీకు శత్రువులు వచ్చారని, శత్రువులు ఎందువరకు వస్తున్నారంటే అడ కుదిరిద్ది. వస్తారు. ఎందుకు శత్రువులు వస్తారు? శత్రువు వచ్చినప్పుడల్లా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. శత్రువు వచ్చినప్పుడల్లా దేవుని గుర్తుకు రావాలి. అప్పుడు ప్రార్థన చేస్తుంటే శత్రువు పక్కకు పోతుంటా, నీ సారి వెళ్ళిపోతుంటా. అప్పుడు దేవుడు నిన్ను ముందుకు సాగిస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ మందిరం కట్టిన తర్వాత ఏమంటా? దేవా, నీవు మాకు చెప్పిన పనిని సంపూర్ణం చేసి నీ దగ్గరకు వచ్చానయ్యా అని ఎవరు చెప్పాడు? యేసు ప్రభు చెప్పినట్టుగా నువ్వు చెప్పగలవు. కాబట్టి ఈరోజు మీ అందరితో చెప్పిన ఒక మాట ఏంటంటే, మనము దేవుని దగ్గర మాట తీసుకొని లోకంతో మాటిచ్చొచ్చాం. మరలా ఎప్పటికీ వెనుకడుగు అలా వెయ్యాలంటే మాకు సిగ్గుండాలి. నిజంగా ఇంకా లేదు అనుకుంటే వదిలేయాలి. వాళ్ళని వదిలేయాలి. ఇంకా వాళ్ళతో పని లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుడికి పనికిరాని వాళ్ళు, లోకానికి కూడా పనికిరాడు. దేనికి పనికిరాని వాళ్ళు మనం పట్టించుకోకూడదు అసలు. అందుకని నేను అప్పుడప్పుడు చెప్తాను, కోట్ల మంది కూర్చున్నా నాకు అవసరం లేదు. మంచోళ్ళు 3 ఉన్నా చాలు. 15 గంపల జాంకాయలు ఉన్న ఒకటే, 2 కాయలు ఉన్న ఒకటే. ఈ 15 గంపలు ఉన్న మొత్తం గులిపోయినాయి. ఈ 2 కాయలు మంచిగా ఉన్నాయి. ఈ 15 గంపలు తింటావా, 2 కాయలు తింటావా? అది చాలా మంది సంఖ్య చూస్తారు, నేను మాత్రము ఆత్మరంగా చూస్తాను. సంఖ్యను చూడండి. నేను ఎప్పుడు 2 లక్షల మంది రావాలి, 100 మంది వచ్చి ఎంత ఇవన్నీ నేను అసలు చూడను. ఎంతమంది దేవుని కోసం నీతిగా బతికే వాళ్ళు ఉన్నారు చాలా. వాళ్ళు ఇద్దరైనా పరలోకం పోతే సార్. ఎందుకంటే కాలేబు యెహోషువ తప్ప ఎవరైనా వెళ్ళారా? 20 లక్షల దగ్గర దాకా 6 లక్షల మంది కాలబలంలో నుంచి ఇద్దరే వెళ్ళారు. కాబట్టి ఆ ఇద్దరిని సంపాదించినోడు గొప్పోడు. కోట్ల మందిని వచ్చి ఒక్కళ్ళు కూడా పోకుండా ఉపయోగం ఏముంది? కాబట్టి ఈరోజు మనందరికీ చెప్పింది ఏంటంటే, ఉపవాసం అంటే ప్రార్థన ఎందుకు చేయాలంటే, మనకు అప్పుడప్పుడు వెనకడుగు వేయాలనిపించినప్పుడల్లా, అవసరం వచ్చినప్పుడల్లా వెనకడుగు వేయాలనిపిస్తుంది. వెనకడుగు వేయాలనిపించినప్పుడల్లా మీ ఇళ్ళలోనైనా మీ దగ్గరైనా మీరు సంఘంతో చెప్పి, ఈరోజు ఉపవాసం ఉంటాం పాస్టర్ గారు, నా నిమిత్తం ఉండండి, చర్చిలని ప్రార్థన ఏర్పాటు చేసుకొని మీరు ఉపవాసం ఉండండి మీ కొరకు. అప్పుడు మీ అవసరం దేవుడు తీరుస్తాడు. ఓకే, అందరు కూడా తల వంచండి, ప్రార్థన చేసుకొని అందరూ ప్రార్థన ఎక్కిపోయిద్దాం.